భావ ప్రకటన ముసుగులో తెలంగాణ ఉద్యమంపై విష ప్రచారం చేస్తే ఎవరినైనా అడ్డుకుంటామని తెలంగాణ ఐకాస స్పష్టం చేసింది. విశాలాంధ్ర మహాసభ పేరుతో పరకాల ప్రభాకర్ విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారని తెలంగాణ ఐకాస అధ్యక్షుడు కోదండరాం మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమంపై దారినిపోనే దానంలో వేసే ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నారు. బషీర్బాగ్ ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న తెలంగాణ జర్నలిస్టు ఫోరం నేత క్రాంతిని ఐకాస నేతలు తెరాస ఎమ్మెల్యే కేటీఆర్ పరామర్శించారు. తెలంగాణ జర్నలిస్టులను ఉద్యోగాల నుంచి తొలగించాలని కోరుతూ ఏపీయూడబ్ల్యూజే పత్రిక ఛానళ్ల యాజమాన్యాలకు లేఖలు పంపడంపై తెలంగాణ జర్నలిస్టు ఫోరం నేతలు అల్లం నారాయణ, క్రాంతి మండిపడ్డారు. మేము నిజంగా కూడా ఆ పరకాల ప్రభాకర్ వ్యాఖ్యలు మేము ఎన్నడూ పట్టించుకోలేదు, ఇప్పుడు కూడా మేము పట్టించుకోదలుచుకోలేదు. ఎందుకంటే ఆయన బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నాడు. ఒక్కో పార్టీలు ఉన్నప్పుడు ఒక్కో రకంగా మాట్లాడుకుంటూ వచ్చి ఇవాళ ఒక రోలింగ్ స్టోన్ గ్యాదర్స్ నో మ్యాస్ అన్నట్టుగా ఆయన పరిస్థితి ఉంది. ఆయనకు నిజంగా అడిగే అర్హత కూడా లేదు. అన్నిటికంటే ముఖ్యమైందంటే మేధావి అనేటువంటి వ్యక్తి సమాజము సంక్లిష్టమైన సమస్యల్లో ఉన్నప్పుడు పరిష్కారాన్ని వెతకాలి. తెలంగాణ వాదులు మీటింగులు పెట్టుకుంటామంటే పర్మిషన్లు రావు. చివరికి పార్లమెంటులో ప్రధాన ప్రతిపక్ష నాయకురాలు సమావేశం పెడతాం హైదరాబాద్లో అంటే ఆమెకు కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్ పోలీసు యంత్రాంగం పర్మిషన్ ఇవ్వద్దు. చివరికి న్యాయస్థానాలను ఆశ్రయించి పర్మిషన్లు తెచ్చుకోవాల్సిన దుస్థితి. కానీ ఇవాళ విశాలాంధ్ర మహాసభ పేరు మీద ఎవరో నలుగురు కోన్కిస్కాగాళ్ళు మీటింగ్ పెట్టుకుంటా అంటే మాత్రం పోలీసు పహారాలో కిరణ్ కుమార్ రెడ్డి గారే బ్రహ్మాండంగా అన్ని రకాల ఏర్పాట్లు చేసి, ఆ ప్రభుత్వమే అన్ని రకాల ఏర్పాట్లు చేసి ఇవాళ ఆ పుస్తకాలను కూడా వారే ప్రచురించి గోబెల్స్ ప్రాపగాండాకు ఊతమిచ్చే విధంగా ఏదైతే ప్రయత్నం చేస్తా ఉన్నారో దీన్ని మేము తీవ్రంగా తప్పుపడతా ఉన్నాం.